జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు మొట్టమొదటిసారిగా కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్ లో సంబంధించిన రెవెన్యూ సమస్యలు, రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భూ రీసర్వే ప్రజా పంపిణీలో ప్రజలకు అందజేస్తున్న నిత్యావసర వస్తువులు పంపిణీ గురించి సమీక్ష నిర్వహించారు. అనంతరం అన్న క్యాంటీన్ సందర్శించి భోజన సదుపాయం రుచికరంగా ఉంటుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మార్కాపురం ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద కొంత అవగాహన ఉంది. భౌగోళికంగా కూడా కొంత వచ్చినటువంటి ఏరియా. ముఖ్యంగా రెవెన్యూ మార్కాపురం జిల్లాలో ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ పరంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైనటువంటి క్వాలిటేటివ్ డిస్పోజల్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఇవ్వాలని గౌరవ కలెక్టర్ గారు, నేను, మా రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా కృషి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఒక నెక్స్ట్ 3 months దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి రిఫార్మ్స్ని బేస్ చేసుకొని క్వాలిటేటివ్ డిస్పోజల్ ఇవ్వాలనే దానిలో భాగంగా ఈరోజు కనిగిరి డివిజన్ నెక్స్ట్ తహసీల్దార్స్తో రివ్యూ చేసుకుంటున్నాము. ఇక్కడ రెవెన్యూ ఇష్యూస్ ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, వాటి మీద ఇంతకుముందు గతంలో ఎలా మనము రెస్పాండ్ అయ్యాము, ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎలా వాటిని డిస్పోజ్ చేసుకోవాలనే దాని మీద మనం మాట్లాడటం. ప్రజలు కూడా ఇప్పుడు రెవెన్యూ పరంగా వచ్చేటప్పటికి ప్రతి సోమవారం గ్రీవెన్సెస్ పీజీఆర్ఎస్లో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనేది ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా సెటిల్మెంట్, కొన్ని మేము అదే రోజు స్పాట్లోనే డెసిషన్స్ తీసుకుంటాం, కొన్ని ఏమో కొంత టైం తీసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటాయి, కొన్ని ఏమో క్రానిక్ ఇష్యూస్ ఉంటాయి. క్రానిక్ అంటే లైక్ కోర్టు కేసెస్ లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, సివిల్ డిస్ప్యూట్స్, తర్వాత మరి కోర్టులు, డిఫరెంట్ కోర్టులు అంటే సబ్ కలెక్టర్, ఆర్డీఓ కోర్టు, జేసీ కోర్టు, కలెక్టర్ గారి దగ్గర ఇట్లా ఉన్న ఇష్యూస్ మాత్రం కొంత టైం టేకింగ్ ఉంటుంది కదా, మిగతా అన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా మీరు రెవెన్యూ క్లినిక్కి వచ్చినా, పీజీఆర్ఎస్కి వచ్చినా, మీకు సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే దానికి ఎవిడెన్సెస్ కూడా మీరు మీ దగ్గర ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఎవిడెన్సెస్ కూడా తీసుకురాగలిగితే అక్కడే మనం క్విక్ డిస్పోజల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విఆర్ఓ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, ఎంటైర్ రెవెన్యూ మిషనరీ ఉంటుంది. కాబట్టి మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి సోమవారం జరిగేటటువంటి పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్కి ఒకసారి ఆ ఇష్యూస్ ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే ప్రజలు కానీ వచ్చినట్లయితే అవన్నీ కూడా రిజాల్వ్ చేస్తాం. ఏదేమైనా మార్కాపురం జిల్లాలో మన వెలుగొండ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళి ఈ సంవత్సరమే ప్రజలకి మరి వాటర్, డ్రింకింగ్ వాటర్, అటు ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ఇవ్వాలని తలంపుతో జిల్లా యంత్రాంగానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే మాదిరిగా రెవెన్యూ ఇష్యూస్, మేజర్గా రెవెన్యూ ఇష్యూస్ ఇక్కడ ప్రాబ్లం కాబట్టి అవన్నీ కూడా
ఫోకస్ పెట్టి మనం చేయగలిగిన వరకు చట్ట ప్రకారము రూల్స్ అనుసరించి చేయగలిగిన వరకు అన్నీ కూడా 100% చేసేదానికి రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్ళి ఒక 3 months పర్టికులర్ 3 months దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.